తల్లి మీ తల్లి ఆకలి తీరుతున్నావు కానీ ఈ తండ్రి ఆకలి తీర్చావా చెప్పు. అవ్వా ఈ అన్నంతో నా ఆకలి తీరదే. నాకు మందుకు పైసలు కావాలి. ఇంకా ఈ పల్లెని ఎంతసేపు పట్టుకోవాలి నేను? ఇక్కడ దాచిపెట్టినావా? ఇల్లంతా ఎదికినా ఎక్కడ దొరకలేదు. నా బంగారు తల్లి. మీ అవ్వకు పెట్టావు, మీ అవ్వకు పెట్టు. మంచిది. తిండి తిండి. రాజు ఎంతసేపు రా? పత్తాలు ఏమైనా తయారు చేసుకొస్తాను ఎవరను? అన్నా అన్నా అల్ల నొత్తాను. ఏమంటాడదాం? రేమేంద్రా ఎన్ని రోజులు ఆడతావు? రమ్మ అయితే కొంచెం కాలక్షేపం అవుతుంది. 3 పత్తాలు ఆడితే 2 నిమిషాలు అయిపోతుంది రా. 3 పత్తాలు ఆడదాం. వచ్చుడో పోవడో ఏదో ఒకటి తగ్గుతుంది. సరే కానీ ఏంద్రా అయిపోయినాయి. రాజు షోరా ఇక చూపెట్టు. వారిని టాప్ కాదురా. జోడే పడ్డది. మనం ఎక్కి అయిపోయిందారా? ఈ పత్తాలు నా దగ్గర ఎందుకు? ఇవి కూడా పట్టుకపో. ఏముండని అన్న రేపు వచ్చి తీసుకుపోదండి. బతుకు పోడుగా. అబ్బా నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఏ మల్లేశం, నీ భార్య గొంతు ఆపరేషన్కు డబ్బులు ఏమన్నా చేసినావు? చేస్తానా సార్? చేస్తానా. చేసినట్టే కనబడలేదు. మళ్ళీ తాగచ్చినట్టున్నావు కదా. ఏం చేయాలి సార్? ఏం చేయాలి? నా పెళ్ళాంకు మాటలు ఎత్తలేదు. నా బిడ్డ బిచ్చం ఎత్తుకొచ్చి నన్ను సాస్తుంది. ఈ బాధ తట్టుకోలేక రోజు తాగుతానా సార్, రోజు తాగుతానా. ఇప్పుడు మల్లేశం, 9 నెలల లోపు నీ భార్యకు ఆపరేషన్ చేయించకపోతే నీ భార్యకు మాట రాదు. తర్వాత నీ ఇష్టం. నేను చెప్పిన
10 నిమిషాలు వస్తానా 10 నిమిషాలు. అరే రే రే మనిషి ఆగ్రా రే, మొన్న మా శ్రీనిధి నీకు చెవులేమో చెప్పింది కదా. ఏహే ఇట్లా చెవులో చెప్పింది కదా, ఏం చెప్పింది? శ్రీనిధి ఏం చెప్పినా కూడా చిన్నప్పటి నుంచి చెవులు ఎప్పుడు అలవాటు అవుతుంది. సరే నువ్వు పైసలు ఎక్కడ పెట్టావు? పోలీసుకి వచ్చిన పైసలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ రాసినావు? ఏంటి 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 పైసలు దగ్గర పెట్టుకొని చెప్పని చెప్తావే, చెప్పని చెప్తావే. ఏమ్మా బంగారు తల్లి, ఇలా బాగానే పైసలు వచ్చినట్టున్నాయి కదా. మరి నాకు ఇయ్యవా? ఎందుకురా? నిన్ను అరే రాజు, మందు కొట్టుకుంటా ముక్కలాడితే ఆ మజానే వేర్రా. ఇప్పుడు చూడు రాలే కాదే ఆడేడికి పోతారా మళ్ళీ రాజు రాజు ఎటు పోతున్నావురా? ఎప్ప పత్తలాడదాంపా. ఏమన్నా ఏం మాట్లాడతాను? పేకాట అంటావు. ఇన్ని రోజులు నీకు కష్టం చేసిన పైసలు అనుకోని నేను పేకాటకు వచ్చిన. కన్న బిడ్డ అడక తిన్న పైసలు, ఆ పైసలతో నువ్వు పేకాట నన్ను రమ్మంటాను అంటే నాకు నీకన్నా సిగ్గు లేకపోతే నాకు బుద్ధని ఉన్నదన్న. కలుపుతా పోరా. మా ఆరోగ్యం బాగుందా? ఆపరేషన్కు డబ్బులు తయారైనా? మల్లేశం ఎటువంటి ఇగో తాగుడు ఇంకా బంద్ చేయలే. ఎట్లా మా చెప్పొద్దా మరి నేను? మొత్తం పైసలు ఇస్తున్నాయి కానీ ఇంకా 10,000 తక్కువ వస్తుందా? మరి
ఎట్లా అది తక్కువ. నమస్తే డాక్టర్ సాబ్. నమస్తే నమస్తే. అరే మనీష్, నువ్వు ఇక్కడ ఉన్నావేంద్రా? ఇటేట్ వచ్చినావు? మీకోసమే అంకుల్. నా కోసమా? దేనికిరా? ఆ రోజు శ్రీనిధి నా చెవులో ఏం చెప్పిందో తెలుసా అంకుల్? ఏం చెప్పిందిరా? వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం మా ఇంట్లో డబ్బులు జమ వేసింది అంకుల్. అవే ఈ డబ్బులు అంకుల్. ఏం మల్లేషు, ఇక్కడ పిల్లలకున్న బుద్ధి నీకు లేకపోయి తాగి తాగి పైసలను ఖరాబ్ చేసిన. నాన్న, నేను ఈ తాగుడు ప్యాకెట్ కోసం అమ్మ బంగారం అమ్మేసినావు. అదే తాగుడు ప్యాకెట్ కోసం నన్ను కూడా అమ్మేస్తావా నాన్న? అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అంత మాట నాకు తల్లి, ఆ మాటని నన్ను రాక్షసుని చెయ్యకమ్మా. తాగుడే జీవితం అనుకొని, పేకాటే సర్వస్వం అనుకొని నీ చిన్నారి మనసును బాధ పెట్టాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. డాక్టర్ గారు, నేను తాగుడు మానేస్తాను. నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాను డాక్టర్ గారు, చక్కగా చూసుకుంటాను. నా భార్య ఆపరేషన్ బాధ్యత మీరే వహిస్తారు. సరే మల్లేష్, ఆపరేషన్ బాధ్యత నాది, సరేనా? ఇకపైన మంచిగా మారినావు, తాగుడు బంద్ చేసినావు, సంతోషం. నేను పోయేస్తా. అమ్మా, ఏమైందమ్మా? ఆపరేషన్ అయినప్పటి నుంచి సరిగా మాటనే మాట్లాడతలేవు. నీ మాట వినాలని ఆశగా ఉందమ్మా, మాట్లాడమ్మా. 9 నెలలు నిన్ను కడుపున మోసి కన్నందుకు గొంతు మూగపోయిన ఈ 9 నెలలు నన్ను కంటికి రెప్పలా కాపాడినావమ్మా. దేవుడా, నీ దయో నా బిడ్డ కుషో. నాకైతే మాటలు వచ్చినాయి. నా బిడ్డ భవిష్యత్తు బంగారం అయ్యేటట్టు కూర్చోండి.